నియోజకవర్గాలు, దాదాపు 28 మండలాలు, 1000 గ్రామాలు అన్నీ నేను తిరుగుతున్నా. మీరు రండి, త్వరగా అన్ని నియోజకవర్గాలు తిరగండి, నాతో పాటు ప్రమోట్ చేయండి, నాతో తిరగండి, వేరువేరుగా తిరగండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రాం మీరు యూట్యూబ్లో పెట్టండి. తణుకు ఈరోజు ఇంకేముంది, ఆచంట ఉంది, ఉండి ఉంది, భీమవరం ఉంది, రేపు ఎలిట నెక్స్ట్ డే 5, 6, 7 అది. అలాగే మన 74 ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో ఎవరెవరు నిలబడ్డారో వాళ్ళందరినీ గెలిపించండి, అందరినీ గెలిపించండి. ఎక్కడ చూసారు, ఒప్పు లేదు మాట్లాడడానికి, రెస్ట్ లేదు, గొంతుకు నొప్పి. వచ్చేయండి, ముందుకు వచ్చేయండి, వేగం ముందుకు వచ్చేయండి, వేగం. రేపు మిమ్మల్ని చూడాలా? ఎంతైనా కష్టపడతాను కానీ రోజుకి 20-22 గంటలు. ఇది మాత్రం గొంతు కూడా అయిపోయింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో పాలు, నీళ్లు, జున్ను, మామిడి పళ్ళు. అమ్మో, నేనంటే అంత ఇష్టం మన తెలుగు ప్రజలకి. నేను సీఎం అవ్వాలంటే మీరు గుద్దేయాలా అన్ని నియోజకవర్గాల్లో. వెనకలాగు ఇదిగో ఈ డ్రైవర్ చూడు, అందంగా ఉంటాడు. జ్యోతి చూడు, మహారాణిలా కూర్చుంది. పని తక్కువ, నిద్ర ఎక్కువ. జ్యోతిని చూడడానికి 8 లక్షల మంది వ్యూవర్స్. ఏం చెప్తాం, నన్ను ఎవడు చూడడం లేదు. నేను అవుట్, జ్యోతి ఇన్. చాలా డేంజరస్ పిల్ల, కష్టమే. టీత అయితే కొంచెం గొంతు పోయింది, ప్రేయర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ పోస్ట్ చేయండి. నేను ఎంపీ అవడం ఖాయం నర్సాపూర్లో. నేను సీఎం అవ్వాలంటే ఇంక మీ చేతిలో ఉంది. ఆ దొంగలు గెలిపించుకుంటారా? నిలబడిన ప్రతి ఏరియాలో 100-1000 మంది. నేను మరి తిరగలేను, హెలికాప్టర్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. అడ్వాన్స్ ఇచ్చిన హెలికాప్టర్లు రాలే, పర్మిషన్లు ఇవ్వట్లే హ్యాండ్ బిల్స్కి. మీరే ఇంకా విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఎక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి రేపు పెడతాం మా లిస్టు. ఎందుకంటే మనకి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. మన ఏ ఫారాలు, మన బి ఫారాలు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు 38, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు కొడుకు పార్టీ 11. ఎందుకంటే వాళ్ళకి చేత కాక ఈయన నోడిద్దామని వాళ్ళు నోడిద్దామని వీళ్ళు మన ఏ ఫారాలు, బి ఫారాలు వేసారు. ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలిశాను, ఆంధ్రప్రదేశ్ CEO ద్వివేదిని కలిశాను, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ని కలిశాను. సుప్రీంకోర్టులో వేస్తున్నాం, హైకోర్టులో వేసాం, రిజెక్ట్ అయిపోయింది. భీమవరం దేశం రిజెక్ట్ అయిపోయింది. ఇంత అవినీతి ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇంత ఘోరం ఇంకో దేశంలో లేదు. అసలు మన పార్టీ ఏంటి, మన ఫారాలు ఏంటి, మన బీ ఫారాలు, ఏ ఫారంలు ఏంటి, వాళ్ళేమో వేయడం ఏంటి? వాళ్ళ పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ. ఇది న్యాయమైనా కాదు. కనుక అసలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ CEO ద్వివేది గారు పాపం పవర్ లేదు, ఆయన రికమెండ్ చేశారు. ఆయన నన్ను పంపించారు 28, 29 నేను వెళ్ళి సునీల్ అరోరా గారిని, కమిషన్ కలిశాను. వాళ్ళందరూ విన్నారు. కనీస జ్ఞానమైనా లేదు వాళ్ళకి. వాళ్ళని సుప్రీంకోర్టు, హైకోర్టులో రోజు రేత్రి పగలు తిప్పుతా.
ఏప్రిల్ 11 ఎలక్షన్ అయిన తర్వాత ఇంక ఇదే నా పని. మీడియాలో తిట్టడం, వాళ్ళని తిప్పడం. నన్ను భీమవరం నామినేషన్ ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే, ఎలక్షన్ ఎప్పుడు గురువారం, వారం రోజుల్లో నెక్స్ట్ థర్స్డే, ఈరోజు థర్స్డే. ఇంకా నాకు నామినేషన్ వేయడానికి ఇవ్వలే. లేకపోతే భీమవరంలో చిత్తుగా పవన్ కళ్యాణ్ ఓడిపోను. అందుకనే సైకిల్కి కానీ, గ్లాసుకి కానీ, ఫ్యాన్కి కానీ ఒక్కరోటే వేయకండి. ఇండిపెండెంట్కి వేయండి. నన్ ఆఫ్ ది అబవ్ అని నోటా అని ఉంటుంది, అదేనా వేయండి. లేదా అసలు ఎలక్షన్లే మన ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ లేకపోతే అక్కడ ఎలక్షన్లో ఓట్లే వేయకండి. ప్రజాస్వామ్యం మన దేశం మారాలంటే ఈ ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. ఎక్కడ మన సింబల్ లేదో అక్కడ ఎవరు ఎలక్షన్లకు ఓట్లు వేయకండి. నా ఫాలోవర్స్ 156 మంది ఇంటి దగ్గర ఉండండి. లేదా NOTA నోటా అని వేయండి. ఎవ్వరికి ఓట్లు వేయకండి. నేను ఎవరిని ఎండోర్స్ చేయట్లేదు.